విశాఖపట్నం 28వ వార్డులో సేవా సదన్ స్కూల్లో జనసేన నాయకులు మార్గాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు। పవన్ కళ్యాణ్ ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని వెలగపూడి రామకృష్ణబాబు అభిలాషించారు। నిర్వాహకులు మార్గాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని రామ్నగర్కు చెందిన యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించామని తెలిపారు। ఈ రక్తదాన శిబిరంలో సారిపల్లి మహేష్, నక్కల త్రినాథ్, సనపల నాని, గుర్రం కనకరాజు, కోరాడ సంతోష్, వంక ప్రసన్న సాయి, 28వ వార్డు ప్రజలు పాల్గొన్నారు। సాయినాథుని చల్లని ఆశీస్సులతో జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని ఆ షిరిడి సాయిని కోరుకోవడం జరిగింది। అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయమంటం కూడా మనందరికీ తెలుసు। ఆంధ్రప్రదేశ్ని హరిత వనంలాగా తయారు చేయాలనేది వాళ్ళిద్దరి ఉద్దేశం। అందుకే ఈరోజు ఉదయాన్నే ఆరిలోవ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది। అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। అంతేకాకుండా ఎవరికైనా సరే వరదల్లో అనేక జిల్లాల్లో వరదలకు గురయ్యి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా హడావుడి హంగామాలు, కేక్ కటింగ్లు లేకుండా ఓన్లీ సేవా కార్యక్రమాలు నిర్వహించమంటం జరిగింది। దయచేసి కార్యకర్తలు అందరూ కూడా ఓన్లీ సేవా కార్యక్రమాల్లోనే పాల్గొనవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను। పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని సందర్శించుకొని ఈ సందర్భంగా మన వెలగపూడి రామకృష్ణబాబు గారు, అలాగే ఈ గ్రామంలో రామ్నగర్కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు। ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని